హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున తన జీవితం గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఎదుటి వాళ్ళని తిడుతూ వాళ్ళ తప్పుల్ని వెతుకుతూ ఉన్న ఒక వ్యక్తి గురించి నేను ఈ కథ చెప్తున్నాను. అనేదా భావించవద్దు. ఈ కథ కేవలం కథ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను మీరు చూడాలి అంటే నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కథలో కొద్దాం. ఒక గ్రామం. ఈ గ్రామంలో ఒక పేద బ్రాహ్మడు ఉన్నాడు. ఇతను ఆ ఊరి గుళ్ళో, చిన్న గుడి అది, ఆ గుళ్ళో అర్చకత్వం చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడు. అతనికి ఒక చిరకాల కోరిక ఉంది. ఏమిటది అంటే ఒక ఇంటిని కొనుక్కోవాలి అని. కానీ అతని దగ్గర అంత పెద్ద మొత్తంలో ధనం లేదు. వాళ్ళుండే అగ్రహారంలో కొనుక్కుందాము అంటే అంత ధనం లేని కారణంగా పక్క వీధి అయిన అన్య కులస్తులు ఉండే ఒక వీధిలో ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేయడం జరిగింది. చాలా సంతోషపడ్డాడు. నేను కూడా ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేసుకున్నాను అని. కానీ అంతలోని అతని ఆనందం ఆవిరైపోయింది. ఎందుకు అంటే అతనికి తెలిసిన విషయం ఏంటి అంటే అతని ఇంటి ముందు, అంటే వీధి అవతల ఎదురుగా ఉండే ఇల్లు ఉన్న వ్యక్తి ఎవరిది అంటే ఒక విటురాలిది, ఒక వేశ్య, ఒక ఉళ్ళమ్ముకునే అమ్మాయిది. ఇక అతని బాధ వర్ణనాతీతం. దేవుడా, ఏమిటయ్యా నాకు ఈ ప్రారంధం, ఏంటి నాకు ఈ కర్మ, కొనుక్కోక నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఎంత సంతోషపడదాము అనుకునే లోపు నాకు నిత్యం ఒక తప్పుడు మనిషి ఉన్న ఇంటి ఎదురుగా నేను ఉండాలా, ఆమె తప్పు చేస్తూ ఉంటే నేను ఉండాలా, ఇదేం కర్మయ్యా, నా ప్రారంధం నాకు ఇంత ఇలా వచ్చింది అని ఎంత బాధపడుతున్నాను. ఇక రోజు అదే మనసులో నిత్యం గుడికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి ఇంకా చూడటం, చిచ్చి అనుకొని వెళ్ళడం, వచ్చేటప్పుడు చిచ్చి అనుకొని రావడం, ఇలా కాలం వెళ్ళదీస్తున్నాడు. ఒక రోజున అతనికి పూజ చేసుకొని ఇంటికి రాగానే అక్కడి నుంచి అంతా సమయం ఖాళీ. ఇక ఆ ఖాళీ సమయంలో అతను ఎప్పుడు ఆ ఇంటి మీదే ధ్యాస. ఎంతమంది వస్తున్నారు, ఇంతమందా, లెక్కేస్తే పోలా అని అతను లెక్క వేయడం కోసం ఎలాగా అని చెప్పేసి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాయి చొప్పున ఇంటి ముందు వేశాడు. ఏమేవ్, రాళ్ళు తీకు, ఊడుస్తావి, ఓడవకు అన్నాడు. ఎందుకయ్యా అన్నా కూడా నీకెందుకు నేను చెప్పానుగా అని అంటే పెళ్ళాం మాట వినాలిగా, పెళ్ళాం సరేనని చెప్పేసి అంది. ఇక రాళ్ళు వేస్తూ ఉన్నాడు. రోజు రోజుకి ఆయన గుచ్చగత పెరిగిపోతూ ఉంది. అమ్మో, ఇంతమందే అనుకుంటా. ఇక అదే ఆలోచన కాలం గడుస్తూ ఉంది. ఆ రాళ్ల కుప్ప ఎంతగా అయింది అంటే ఆ ఇంటికి వచ్చే మనుషులు కానీ ఆ ఇల్లు కానీ కనిపించనంత ఎత్తుకి అంత రాళ్ల కుప్ప ఏర్పడింది. అన్ని రాళ్ళు వేశాడు. ఇంకా తిట్టడం మొదలెడుతున్నాడు. దీని పుటమార ఏంటిది, ఏంటి వయసు, ఈ వయసులో కూడా ఇది ఇంత ఇలా చేస్తుంది, దీనికి డబ్బు మీద యావ చావలా అని ఇలా అంట. నిత్యం దాన్ని తిట్టడమే, ఆవిడ్ని తిట్టడమే. పాపం ఎప్పుడు ఆమె కనిపించను కూడా కనిపించలేదు. అయినా సరే ఎలా ఉంటుందో ఏం పాడో ఇలాగా. ఇక కాలం గడిచింది. పెద్దవాళ్ళు అయ్యారు, ఇద్దరు మరణించారు. చిచ్చి, ఈ అప్రాచురాలు కూడా ఇప్పుడే చనిపోయింది నాతో పాటు అనుకుంటూ ఉన్నాడు. యమభటులు వచ్చారు, తీసుకెళ్లారు. ఆవిడ్ని స్వర్గం వైపు తీసుకెళ్తున్నారు, ఇతన్ని నరకం వైపు తీసుకెళ్తున్నారు. యమభటులారా, మీరు పొరబడుతున్నారు, ఆమెను ఏంటి స్వర్గం వైపు తీసుకెళ్తున్నారు, ఆమె ఒక అప్రాచ్యురాలు, ఆమె తప్పుడు మనిషి, అటు తీసుకెళ్తారేంటి, నేను నిత్యాగ్నిహోత్రుని, పూజ చేస్తాను నిత్యం అమ్మవారికి, నన్నేంటి భలే వాళ్ళు, తప్పేదో జరిగింది. యమభటులు అన్నారు, అయ్యోరు మాకు తెలుసు అయ్యోరు, ధర్మరాజు గారు ఏం చెప్తే అది చేయటమే మా పని, ఇక్కడ మాకు వేరే పని లేదు. లేదు ఏదో జరిగింది, లేకపోతే అప్రాచ్యపుండం తీసుకెళ్ళి ఆ స్వర్గంలో తీసుకెళ్ళడం ఏంటి అని అన్నాడు. అనగానే ఇక
నన్ను నరకం తీసుకెళ్తారా? నేను చేసిన తప్పు ఏంటి, ఆమె చేసిన మంచి ఏంటి నాకు తెలియాలి అని చెప్పేసి యమధర్మరాజు దగ్గర తీసుకుపోమన్నాడు. యమధర్మరాజు దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నారు, చెప్పండి, నాకు అర్థం కాలేదు, నేను చేసిన తప్పేంటి ధర్మరాజా అంటే, ఆమె చేసిన మంచి ఏంటో చెప్పు అంటే, ఆమె ఏం మంచి పనులు చేసింది? అందరి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ప్రతివాడు ఆమె ఇంటి ముందుకు రావడమే కదా అని చెప్పేసి చెప్తున్నాడు. అవును, నిజమే, ఆవింటికే వచ్చారు అందరూ, ఆమెను కావాలనుకుని వచ్చారు అందరూ. ఆమె ఎక్కడ తన వృత్తిని దాయలా, ఆమె ఆ వృత్తిని ఎంచుకుంది. అందరికీ తెలుసు ఆమె ఏ పని చేస్తుందో అని. అందరు కావాలనే వచ్చారు. ఆమె చేసేదానికి ఆమె కొంత డబ్బు తీసుకుంది, ఆమె బ్రతుకుతుంది. అంతేగాని ఎవరి ఇళ్ళకి ఆమె వెళ్ళ, ఎవరి జీవితాన్ని ఆమె నాశనం చేయలా. వాళ్ళు కావాలనుకుని వస్తే తప్ప. కానీ నువ్వేం చేశా? అమ్మవారిని పూజిస్తూ ఆమెను దూషించావు. నిత్యం ఆమె దూషణే. ఇంకా ఆమె తప్పుల్ని లెక్క పెట్టావు. నువ్వు రాళ్ళు వేసావు, ముందు ఇంత కుప్పేసావు. అది నువ్వు చేసిన రాళ్ళు కాదు, నువ్వు చేసిన పాపాల కుప్ప. నీ జీవితాన్ని ఎక్కువ సమయం ఆ తప్పుల్ని వెతకడమే సరిపోయింది నీకు. ఆ కుప్ప అది పాపాల కుప్ప, రాళ్ల కుప్ప కాదు అని చెప్పేసి వివరించి చెప్పడం జరిగింది. ఇది కథ. ఇక ఈ కథ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుత సమాజంలో కూడా ఇంతేనండి. మనం మన విలువైన సమయాన్ని మన అభివృద్ధి కోసం ఉపయోగించట్లా, ఎదుటివాడి తప్పుల్ని వెతకడానికి ఉపయోగిస్తున్నాం. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ వాడిని తప్పు ఉదవ చేద్దామా అని వెతుకుతున్నాం. అది చాలా తప్పండి. మన విలువైన సమయాన్ని ఎదుటివాడి తప్పుని వెతకటం కన్నా మన అభివృద్ధికి పునాదిగా వేసుకోండి. దానివల్ల మనం ఎంతో ఎత్తుకు ఎదుగుతాం. ఓకే ఫ్రెండ్స్.